గూస్ బంప్స్ అసలు 3 నిమిషాల 21 సెకండ్ల ట్రైలరు నెక్స్ట్ లెవెల్లో ఉంది. దురంధర్లోనే అంత వైలెన్స్ ఉందంటే ఇది దానికి డబుల్లా ఉంది. ఎక్సలెంట్గా ఉంది ట్రైలర్ మాత్రం. 3 నిమిషాల 21 సెకండ్ల ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుంది? 3 గంటల 55 నిమిషాలు, దాదాపు 4 గంటల సినిమా చూడబోతున్నాం. ఇండియన్ హిస్టరీలోనే ఒక 4 అవర్స్, దాదాపు 4 అవర్స్తో వస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది దురంధర్ 2నే. ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదు. సినిమాలో మాత్రం మనం చాలా వైలెన్స్ చూడబోతున్నాం. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది వైలెన్స్ మాత్రం. ట్రైలర్ చూస్తేనే అది అర్థమవుతుంది మనకు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ మాత్రం. ట్రైలర్లో నెక్స్ట్ హైలైట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్ అని చెప్పొచ్చు. దురంధర్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్గా మ్యాక్సిమం సాంగ్సే వాడారు. అంటే ఏదో బీట్స్ లాగా కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దాదాపు సాంగ్సే ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. దురంధర్ 2లో కూడా మ్యాక్సిమం సాంగ్స్నే బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడుతున్నారని. చాలా బాగుంది. ఏదైతే ట్రైలర్ 1లో మనము మన సినిమాలో చూసామో అలానే మిక్సింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఇంకా వైలెన్స్ డబుల్ త్రిబుల్ ఉంది దీంట్లో. అండ్ మనం చూసాం కదా దురంధర్ 1లో లాస్ట్కి హీరో మన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. హీరోని ఇతన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అతను ఏంది అన్నది ఈ 2లో బాగా చూపిస్తారనిపిస్తుంది. ట్రైలర్లో దాదాపు ఆ కట్స్ కూడా హీరో ఎవరు, హీరో కూడా ఈ తీవ్రవాదుల వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యాడు అనేది పార్ట్ 2లో చాలానే ఒక 20-30 మినిట్స్ వరకు ఉండేలా ఉంది. తన ఎమోషన్ ఏంది, తను ఎందుకు వాళ్ళపైన అంత ఏమంటారు డిస్టర్బ్ అయ్యాడు, తనకు ఎందుకు అదే గుర్తొస్తుంది, తన ఫ్యామిలీ ఎక్కడో ఎఫెక్ట్ అయింది, ఏం జరిగింది అనేది ఈ పార్ట్ 2లో మనం చూడబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే మన రెహమాన్ చనిపోయాడుగా, రెహమాన్ చనిపోయిన తర్వాత అసలు ఇప్పుడు లెహారీకి ఎవరు డాన్, లీడర్ ఎవరు అనే దాని మీద నడుస్తుంది రచ్చ. దానికి మనోడే హీరో అయి ఒక్కొక్కరిని వేసి పడేసేలా ఉన్నాడు. ట్రైలర్ చూస్తే మాత్రం అదే అర్థమవుతుంది. ఇప్పుడు March 19కి ఏ సినిమా ఉన్నా తప్పుకోవాల్సిందే ఈ ట్రైలర్ చూసిన తర్వాత. టాక్సిక్ అయితే ఏదో రీజన్ చెప్పి వారి వల్ల మేము పోస్ట్ పోన్ అవుతున్నామని చెప్పి వాళ్ళు సైడ్ అయ్యారు. అది చాలా ప్లస్ పాయింట్ వాళ్ళకి మాత్రం. కానీ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ అదే డేట్కి రాబోతున్నారు. అయితే 18th March దురంధర్ 2 కూడా ప్రీమియర్స్ పడబోతున్నాయి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 18th March ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా మూవీ అంటే, పవర్ స్టార్ అయినా ఏ స్టార్ అయినా కంటెంట్ ముంగట ఎవరు పని చేయరు. చాలా ఎఫెక్ట్ అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్కి గ్యారంటీగా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే వాళ్ళు కూడా మళ్ళొకసారి ఆలోచించాల్సిందే, తప్పదు, ఆలోచించాల్సిందే. దానికి ఎంతైనా ఎఫెక్ట్ పడుతుంది ఉస్తాద్ భగత్ సింగ్కు. మన తెలుగులో దురంధర్ 1 డబ్ కాలేదు, అయినా చాలా కలెక్ట్ చేసింది, చాలా పేరు తెచ్చుకుంది తెలుగులో కూడా. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా తెలుగు డబ్బింగ్తో రాబోతుంది. ఇంకా తెలుగు ట్రైలర్ రిలీజ్ కాలేదు. తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత అది ఎలా అనిపిస్తుందో చూద్దాం. డైలాగ్స్ అవన్నీ మనకు ఇంకా మంచిగా అర్థమవుతాయి కదా. కానీ ఉస్తాద్ భగత్ సింగ్కు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. తెలుగులో చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తారు. 18th March ప్రీమియర్స్ రాబోతున్నాయి. 19th రిలీజు వరల్డ్ వైడ్గా. ఈసారి 2000 కోట్లు కొట్టబోతుంది ఒక బాలీవుడ్ మూవీ. ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి డౌటు లేదు. అందుకు దీనికి భయపడే టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది. మరి మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్? మీ ఒపీనియన్ ఏంటి? ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.